ఆక్వా బస్సు 3 రోజులుగా కొత్త మూలపేట సెజ్ కాలనీలోనే అందులో కీలక దస్త్రాలు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్త మూలపేట సెజ్ కాలనీలో గత 3 రోజులుగా సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమకు చెందిన బస్సు ఉండడం ఆదివారం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టలో ఉండడాన్ని గుర్తించినటువంటి స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో భారీగా డ్రగ్స్ నిల్వలు ఉండడాన్ని గుర్తించడం సిబిఐ అధికారులు సంజయ్ ఆక్వా పరిశ్రమకు చెందినగా నిర్ధారించడం తెలిసింది. దీంతో 2 రోజుల పాటు సిబిఐ ఇక్కడ అధికారుల బృందం మూలపేటలో ఉన్న సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ పరిశ్రమలో విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో ఆ పరిశ్రమకు చెందిన బస్సు 3 రోజులుగా ఓ ప్రాంతాల్లో నిలిపి ఉండటం అనుమానాస్పదంగా మారింది. స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెలు పరిశీలించారు. ఒక్కో పెట్టెలో పరిశ్రమలకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకి చెందినట్టు చెక్ బుక్లు ఉన్నట్టు గుర్తించారు. ఎస్ఐ స్వామినాయుడు పరిశ్రమ ప్రతినిధితో మాట్లాడి బస్సును ఇక్కడ నిలిపించడానికి గల కారణాలు తెలుసుకున్నారు. మరమ్మతులు గురవడంతో 3 రోజులుగా అక్కడే పార్కింగ్ చేయాల్సి వచ్చిందని ప్రతినిధి తెలిపినట్టు ఎస్ఐ చెప్పారు. తనిఖీల అనంతరం పరిశ్రమ ప్రతినిధులకు బస్సు రికార్డులను అప్పగించినట్టు వివరించారు. పరిశ్రమకు చెందిన రికార్డులు, చెక్ బుక్లు బస్సులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఈ రికార్డులు పరిశ్రమ నుంచి బయటకు వచ్చినట్టు సమాచారం. మరోవైపు సోదాలు జరిగితే రికార్డులు బయటికి పంపించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తున్నాయి. వీటిలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ను సిబిఐ అధికారులు ఆధీనంలోకి తీసుకున్న తర్వాత మూలపేటలో ఉన్న పరిశ్రమలో తనిఖీలకు 2 రోజుల ముందు యాజమాన్య రహస్య సమావేశం నిర్వహించుకున్నట్టుగా స్థానికంగా చర్చ నడుస్తుంది. అంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఇదంతా, ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇంకోటి కూడా అర్థం, ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగం చేయించాడు, విజయసాయి చేయించాడు, ఈ దిక్కుమాలిన వార్తలు కొంచెం పక్కకి వెళ్ళి ఇప్పుడు మరి అది పోలీసులు అంటే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వాళ్ళే కదా, వాళ్లే కదా పట్టుకుంది, అదే కదా ఫోకస్ అయింది. కాబట్టి ఇప్పటికన్నా రాజకీయాలు పక్కన పెట్టి డ్రగ్స్ అనేది దాని వెనకాల ఈ సంజయ్ ఆక్వా యాజమాన్యానికి సంబంధం లేదనేటువంటిది అమాయకత్వం, దాని వెనకాల ఉన్నటువంటి తేలాల్సి ఉంది. లేకపోతే అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకు